అందరూ చెప్పండి. కావున మేము అధైర్యపడము. మీరు చెప్పండి. అందరూ చెప్పలేదు. ఇంకా చెప్పలేదు. అందరూ చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారి ఆటోబయోగ్రఫీ అంటే తన స్వీయ చరిత్రను తనే రాసుకుంటున్నట్టు ఉన్నదన్నమాట. అంటే పౌలు గారు ప్రియమైన నిర్మల తన పరిచర్య, తన పిలుపు, తన విశ్వాసము, తన భక్తి, తన శ్రమలు అన్నిటి గురించి ఇందులో రాస్తున్నాడు. కొరింథీయులు పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని నమ్మలేదు, పౌలు గారి పరిచర్యను నమ్మలేదు, ఆయన సేవకుడని నమ్మలేదు, అదని ఆయన పరిచర్యను అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళకి పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. బాబు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఈ పరిచర్యను ఇచ్చాడు, అలా నేను సేవకుడిని అని ఆయన స్పష్టంగా ఎన్ని శ్రమలు పడ్డారు దేవుడి కోసం. దేవుడు నమ్ముకున్నందుకు, దేవుడు నమ్ముకున్న శ్రమ పెట్టాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాక దేవుడి కోసం ఆయన శ్రమ పడ్డాడు. హల్లెలూయా. అదండి, నమ్మకముందు దేవుడిని యేసు ప్రభు నమ్ముకుంటారా, యేసు ప్రభు దేవుడు కాదని నమ్ముకున్న వాళ్ళని హింసించాడు. అయితే యేసు ప్రభు దర్శించాక, మాట్లాడాక, యేసు ప్రభు నమ్ముకున్నాక ఆయనకి శ్రమలు వచ్చాయి. అన్ని శ్రమలు అనుభవించాడు అనమాట. సత్యాన్ని తెలుసుకున్నాక ప్రభు కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు అనమాట. గొప్ప పరిచర్యను చేశాడనమాట. ఆ పరిచర్య చేస్తున్న టైంలో కొరింథీ పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. సంఘం విస్తరిస్తుంది. వాళ్ళు చాలా అవిశ్వాసంతో, అవునా, చాలా తిరుగుబాటుతో ఉన్నప్పుడు పౌలు గారు ప్రియమైన ఈ ఉత్తరాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక రాసి అనేక విషయాలు చెప్తూ 4:16 ఏమన్నారు? కావున మేము అధైర్యపడమంటున్నారు. కావున అనే పదం మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కావున అనే పదం నుండి ముందు తర్వాత మాటలు మనం గ్రహించుకోగలం. ఈ 4వ అధ్యాయంలోనే చాలా విషయాలు మనం చూసుకోవచ్చు. కావున మేము అధైర్యపడము అని ఎందుకు అంటున్నాడంటే, మేము దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, దేవుణ్ణి నమ్మాం కాబట్టి మేము అధైర్యపడం. హల్లెలూయా. కావున అంటే అర్థం ఏంటండి? మేము దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, దేవుడు ఎవరో మాకు తెలిసింది, యేసు ఎవరో మాకు తెలిసింది. యేసు ప్రభువారు ఒకప్పుడు ఎవరో అనుకున్నారు, సిలువ వేయబడ్డాడంటే ఆయన శాపగ్రస్తుడు. లోకం దృష్టిలో సిలువ వేయబడ్డవాడు శాపగ్రస్తుడు. కానీ యేసు ప్రభువారు శాపగ్రస్తుడు కాదు, మానవ జాతి మొత్తం మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువలో మన కోసం శాపగ్రస్తుడు అయ్యాడు, మన కోసం పాపి అయ్యాడు. ఆయన పాపము చేయలేదు, మన కోసము పాపి అయిపోయాడు అనమాట. మన పాపమంతా ఆయన మీద మోపడింది అనమాట. అందుకని ప్రియమైన యేసు ప్రభువారు ఎవరో ఆయనకి అర్థమైంది కాబట్టి, నమ్మాడు కాబట్టి అధైర్యపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4:1 కనికరింపబడ్డాం, అందుకు మేము అధైర్యపడం. అర్థండి, కనికరించబడ్డారు. పౌలు గారు అంటారు, పూర్వము దూషకులను, హింసకులను, హానికరుడును. దేవుణ్ణి దూషించాడు, దేవుడు నమ్ముకున్న వాళ్ళని దూషించాడు, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి హాని చేశాడు. అందుకే పౌలు గారు అంటారు తిమోతి పత్రికలో, ఇప్పుడు నేను కనికరించబడ్డాను. ఏమంటాడు? Once I am not obtained mercy, but now I am obtained mercy. నేను కనికరింపబడ్డాను, అందుకే నేను ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా. యాక్చువల్గా నేను చేసిన తప్పుకు శిక్ష రావాలి. దేవుణ్ణి దూషించినందుకు, సంఘాన్ని హింసించినందుకు, సేవకులు హింసించినందుకు, అవునా, నా మీదకి శిక్ష రావాలి. కానీ కనికరించబడ్డాను. ఏమైనా కనికరించబడ్డాను, అందుకు నేను ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉన్నాడంట? దేవుడిని తెలుసుకున్నందుకు ధైర్యంగా ఉన్నాడు, దేవుని కనికరాన్ని, క్షమాపణ పొందినందుకు ధైర్యంగా ఉన్నాడు. నువ్వు దేవుడిని తెలుసుకోకపోతే, దేవుడిని నమ్మకపోతే నువ్వు ధైర్యంగా ఉండలేవు. మనిషి నేను అమాంతం పొంగ చేసేది అవిశ్వాసం, అధైర్యమే. అదే మనిషి ఎంత లోడైనా సరే అధైర్యం వచ్చింది అనుకోండి, అవునా, చెమటలు కారిపోతాయి. ఏమైపోతాయండి? చెమటలు కారిపోతాయి. అవునా, అవిశ్వాసము, అధైర్యము మనిషిని ఇట్టే కూలగొట్టేస్తాయి. కానీ విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ అవి మనల్ని బలపరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు ధైర్యంగా ఉన్నావా? పౌలు గారు అంటున్నారు, మేము కావున మేము అధైర్యపడము, మేము భయపడం అంటున్నాడు.
అర్థమండి. ఈ రోజుల్లో మనుషుల్లో హృదయాల్లో భయం గూడు కట్టుకుపోయింది. ఆ భయం అనే ఆ క్షణంలో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అవిశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని పిరికివాళ్ళని చేసేస్తుంది. అర్థమవుతుంది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి పిరికితనం ఉండకూడదు. ఏమనకూడదండి? పిరికితనము ఉండకూడదు అనమాట. కావున మేము అధైర్యపడం. మేము దేవుని నమ్మేం కాబట్టి అధైర్యపడము. మేము కనికరింపబడ్డాం కాబట్టి మేము అధైర్యపడం, ధైర్యంగా ఉంటాం. కనికరించబడ్డాం కాబట్టి ధైర్యంగా ఉంటామంటాడు. ఈ వచనాల్లోనే, ఈ అధ్యాయంలోనే కృప పొందుకున్నాం అంటాడు. ఏమంటాడు? కృప పొందుకున్నాం. 13వ వచనంలో కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి, అవునా, కృప పొందాం కాబట్టి మేము అధైర్యపడం. నువ్వు కృప పొందిన వ్యక్తి అయి ఉంటే, దేవుని కృప, దేవుని దయ నీ మీద ఉంటే నువ్వు అధైర్యపడవు. అర్థమండి. దేవుని కృప ఉన్నవాళ్ళు అధైర్యపడతారా? నాకు ఆయన దయ ఉందండి, ఆయన కృప ఉందండి, ఆయన ప్రేమ నాకు ఉందండి అన్నవాళ్ళు, దేవుని ప్రేమ, కృప, దయ నా మీద కుమ్మరించబడింది, దానికి నేను నమ్ముతున్నాను, పాత్రుణ్ణి అని నువ్వు నమ్మితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎలా ఉంటావండి? ధైర్యంగా ఉంటావు. చాలా మంది ధైర్యం చెడి ఉన్నారు, గుండె అవిసిపోయి ఉన్నారు, గుండె నీరై ఉంటారు. దానికి కారణం ఏంటంటే దేవుడి మీద విశ్వాసం లేక, దేవుడి గురించి తెలియక, ధైర్యం లేకుండా జీవిస్తున్నారు. ప్రియమైన ధైర్యం అంటే చెడ్డవాటిని చేయడానికి ధైర్యం కాదు. అర్థమవుతుందండి. లోకాన్ని ఎదుర్కోవడానికి, పరిస్థితులు ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనదిగా వాళ్ళు కృప పొందారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. నీవు కూడా కృప పొందితే ధైర్యంగా ఉంటావు. దేవుని కృప నేను పొందుకున్నాను అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృప పొందాను కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. పరిచర్య పొందాం. మొదటి వచనం అంటాడు, కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ధైర్యపడం. పరిచర్య దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయనట ధైర్యం ఉన్నాడట. ఒకప్పుడు పనికి మాలిన పనులు చేసేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, కొట్టేవాడు. అవునా, క్రైస్తవుల్ని హింసించడమే ఆయనకి ప్రొఫెషన్ అయిపోయింది, జీవనోపాధి అయిపోయింది. అవునా, పౌలు గారి జీవనోపాధి ఏంటి? అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో క్రైస్తవులు హింసించడం ఆయనకంట జీవనోపాధి అయిపోయిందట. అదే ఎంత హింసిస్తే అంత డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ప్రధాన యాజకుల దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాడు. సర్టిఫికేట్ తీసుకుని అవునా వెళ్తా ఉన్నాడు. కానీ మిట్ట మధ్యాహ్నం సూర్యుని కంటే మహాప్రకాశంతో ప్రభు ప్రత్యక్షమవగానే అప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. అవునా, అక్కడి నుంచి ప్రభు పరిచర్య చేస్తున్నాడు. హింసించడం మానేసి, దేవుని దూషించడం మానేసి, దేవుని బిడ్డలను హింసించడం మానేసి, దేవుని సేవించడము, దేవుని పరిచర్య చేయడము, సువార్త చేయడం ప్రారంభిస్తున్నాడు. దీనికి మించిన భాగ్యం లేదు. అందుకే పరిచర్య పొందినందుకు మేము అధైర్యపడం. ఏమన్నాడండి? అధైర్యపడం. నువ్వు ఆ మాట చెప్పగలవు. దేవుడు నన్ను రక్షించినందుకు నేను అధైర్యపడను. అవునా, దేవుడు రక్షించాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. దేవుడు నన్ను దీవించాడు కాబట్టి ధైర్యంగా ఉంటాను. అవునా, దేవుడు నన్ను కనికరించాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే ఎక్కడో అవిశ్వాసం ఉంది, ఎక్కడో అవిధేయత ఉంది. అందుకే మేము అధైర్యపడమని, మేము ధైర్యంగా ఉంటామని చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైనదేమరా, పౌలు గారు అంటున్నారు, మేము అధైర్యపడము. హల్లెలూయా. ఏమంటాడండి? మేము అధైర్యపడము. ప్రియమైన ఏ పరిస్థితి అయినా సరే మేము అధైర్యపడం. ఇంకా చూస్తే ఈ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అవునా, ఈ మట్టి ఘటములో మహదైశ్వర్యం ఉంది అంటాడు. ఏమంటాడు? మహదైశ్వర్యం. ఆత్మతో నింపబడిన వాళ్ళకి పిరికితనం ఉండదు, ధైర్యంగా ఉంటారు. మట్టి ఘటం అంటే ఈ శరీరం ఏంటండి? మట్టి పాత్ర. అదే దేవుడు మట్టితోనే మనిషిని చేశాడు. అర్థమండి. భూమిలో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తం 96-86 రకాలు ఉన్నాయి. వాటన్నిటిని 14 కేటగిరీస్ చేశాడు. ఆ 14 కేటగిరీస్ లో మానవుని శరీరం కూడా ఉన్నాయి. అర్థమండి. మనకు ఉంటాయి కదా, కాల్షియం అనో, లేకపోతే ఐరన్ అనో, పొటాషియం అనో, మెగ్నీషియం అనో, రకరకాల 14 రకాలు మినిమం ఉంటాయి అన్నమాట. ఆ భూమిలో ఉన్న 14 రకాలు, మనిషిలో కూడా 14 రకాలు ఉన్నాయి. హల్లెలూయా. మనిషి భూమిలో దేవుడు తీసి సృష్టించాడు, తన జీవాత్మను ఉదిరాడు. ఇది మట్టి ఘటం. ఇదేంటండి? మట్టి ఘటం. ఈ మట్టి ఘటంలో దేవుడు అంట మహదేశ్వరుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మహదేశ్వరుడు ఇచ్చాడు. దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దేవుని ఆత్మ లేని వారు పిరికోడు ఉంటారు.
అందుకే పౌలు గారు అంటారు, మనము ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని పొందుకుని ఉన్నాం కానీ పిరికిదనము గల ఆత్మను పొందుకోలేదు. అర్థమైందండి? కాబట్టి దినాన దేవుని ఆత్మను పొందుకున్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు ధైర్యం లేకుండా ఉంటే ఒకవేళ పరిశ్రమ చేసుకో, పిరికితనం ఉంటే పరిశ్రమ చేసుకో. దేవుని ఆత్మతో నింపబడలేము. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళకి కొన్ని సూచనలు కనబడతాయి. వారు ప్రేమ కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, ఆనందంగా ఉంటారు, నీతిగా ఉంటారు. అవి ఆ లక్షణాలు ఉంటాయి. అర్థమండి? గట్టిగా చప్పట్లు కొట్టి అలా డబ్బడమ్మని 2 భాషలు మాట్లాడి ఆత్మతో నింపబడాలని చెప్పలేం, కానీ ప్రేమ కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? ఆత్మ ఫలమును ఫలిస్తారన్నమాట. ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారండి? అందుకే పౌలు గారు అంటారు, మేము ఆత్మతో నింపబడ్డాం కాబట్టి ధైర్యం. దేవుని ఆత్మతో, ఏ ఆత్మతో అండి? దేవుని ఆత్మతో నింపబడ్డాం కాబట్టి మేము ధైర్యముగా ఉంటున్నాం. అందుకని అంటాడు పౌలు గారు, ప్రియమైన మాకు నిరీక్షణ ఉంది కాబట్టి, అవునా, నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మేము అధైర్యపడం. అవునా, మేము అధైర్యపడం. నిరీక్షణ లేని వాళ్ళు అవునా రేపేం జరుగుతుందని భయంతో ఉంటారు. ఆయనకి ఏంటంటే మహిమలో ప్రవేశిస్తామన్న నిరీక్షణ. ఒకవేళ ఈరోజు చనిపోవాల్సి వచ్చినా దేవుని రాజ్యానికి వెళ్తాను అన్న నిరీక్షణ ఉంది ఆయనకి. మహిమలోనికి వెళ్తామన్న నిరీక్షణ. మహిమ, దేవుని మహిమ మేము చూస్తాం, దేవుడిని చూస్తాము అన్న నిరీక్షణ ఉంది కాబట్టి ఆయన అధైర్య పడతలేదు. ప్రియమైన దేవ, ఇంకా అంటున్నాడు ప్రియమైన దేవ, 2వ వచనం చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వల్ల ప్రతి మనుష్యుని మనస్సాక్షి యొక్క మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అసహ్యమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. పాపాన్ని విడిచిపెట్టాడు, నిష్కపటంగా జీవిస్తున్నాడు. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. అర్థమండి? నువ్వు ధైర్యంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే కపటం నీలో ఉంటుంది. ఏముంటుందండి? పాపం చేసిన వాళ్ళు బహుగా భయపడతారు. పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తారండి? బహుగా భయపడుతూ ఉంటారు. మనకు పిరికితనం ఉంటుంది. అవునా, మనుషులు ఎదుట లేకపోతే గాంభీర్యానికి కనపరచవచ్చు, కానీ లోపల ఏముంటుందండి? భయం. పాపం చేసినాం కదా, అందుకే దేవుని ఎదుటికి రాలేరు. పాపం చేసేవాడు దేవుని ఎదుటికి రాలేరు. కానీ పాప క్షమాపణ పొందేవాళ్ళు ధైర్యంతో దేవుని దగ్గరికి వస్తారు. క్షమాపణ పొంది కనికరింపడి ధైర్యం తెలుపుతారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు దగ్గరికి చాలా మంది వచ్చేవారు. వచ్చినప్పుడు యేసు ప్రభువు అన్నారు, భయపడకండి. అలాగని విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి సమాధానం కలిగి వెళ్ళమంటే వాళ్ళు ధైర్యం తెలిపేవాడు. హల్లెలూయా. స్వస్థత పొంది క్షమాపణ పొంది వెళ్ళేవారు. కావున మేము అధైర్యపడం. ఎందుకంటే మేము స్వస్థత పొందే కాబట్టి నిష్కపటంగా ఉన్నాం. ఎలా ఉన్నాము? నిష్కపటంగా ఉన్నాం. నిష్కపటంగా ఉంటే ధైర్యంగా ఉంటాం. నిష్కపటంగా లేవు, అందుకే ధైర్యంగా ఉండలేకపోతాం. నిష్కపటంగా ఉన్నవాళ్ళు, పాపం లేని వారు ధైర్యంగా ఉంటారు. ప్రియమైన దేవుడా, తర్వాత చూస్తే 8వ వచనం కింద చూస్తే చూడండి, ఎటుపోయిన శ్రమ పడుచున్నాను ఇరికింపబడువారు కాము, అపాయములో ఉన్నాను కేవలం ఉపాయము లేని వారు కాము, తరమపడుచున్నాను దిక్కులేని వారము కాము, పడద్రోయబడునను నశించు వారము. దేవుడు శ్రమలో దేవుడు తోడైనాడు కాబట్టి మేము అధైర్యపడమంటాడు. హల్లెలూయా. ఎందుకు భయపడ్డాట పౌలు గారు? శ్రమలో దేవుడు 80-91 కీర్తనలో చదువుతాం, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించాను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరిచెదను, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చాను, శ్రమలో నేను అతనికి తోడైండెను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించాను. శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. శ్రమను రాకమానో, కానీ శ్రమలో దేవుడు తోడై ఉన్నాడా లేదనే ప్రశ్న. శ్రమలో దేవుడు తోడై ఉంటే మేము భయపడాలి. హల్లెలూయా. శ్రమలో దేవుడు తోడై ఉంటే మేము భయపడాలి అంతే. శ్రమలో దేవుడు తోడై లేదనుకోండి భయపడిపోతాం, పిరికితనం వచ్చేస్తాం. అన్ని శ్రమలైనా సరే దేవుడు మనతో ఉంటే ఏమవుతుంది? భయపడం. ఏం భయపడం. చాలాసార్లు చెప్పాను. ఒకసారి మేము దేవాలయం నుంచి అనకాపల్లి వెళ్తాం. రాత్రి పరిచర్య ముగించుకుని 9-10 గంటలకి వెళ్తా ఉన్నాం. అప్పుడు మా క్యారేజ్ చిన్న పిల్ల అన్నమాట, సంవత్సరం దాటిన పిల్ల. అలా బండి మీద వెళ్తున్నాం. మాస్టర్ గారు అలా పాపను ఎత్తుకుని ఉన్నారు, వెనకాల కూర్చున్నారు, బాబు ముందు కూర్చున్నాడు. అలా ట్యాంక్ మీద పడుకుంటాడు బాబు అనమాట. సో అలా పడుకున్నాడు బాబు. క్యారీస్ మధ్యలో లేచింది.
మేము చీకట్లో ప్రయాణం చేస్తున్నాం. పెద్ద చీకటి ఉన్నాం. రాత్రి 10 అంటే చీకటే కదా. అది అమావాస్యేమో బాగా చిన్న చీకటి ఉంది, అసలు ఏమీ కనపడదు అనమాట. అయితే ఆ టైంలో క్యాల్స్ మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే ఎలాగొస్తుంది పరిస్థితి చెప్పండి. చెవుమని కేకేసింది, చెవుమని కేకేసింది అన్నమాట. కేకేస్తే మాస్టర్ గారు అమ్మ భయపడకు మేము ఉన్నాం, భయపడకు. హల్లెలూయా. అంటే తనకు అవగాహన ఏంటంటే నేను అమ్మ ఒళ్ళోనే ఉన్నాను, నాకేమి అపాయం లేదని ఒక ధైర్యం వచ్చింది. మళ్ళీ పుట్టిపోయింది. చూసారండి, చీకట్లో ఉన్న శ్రమలో ఉన్న దేవుని స్వరము విన్నప్పుడు, దేవుని తోడు ఉన్నప్పుడు మనం అధైర్యపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీ దుడ్డు కదా నీ దండములను ఆదరించును. క్రైస్తవులు శ్రమలో ఎందుకు ధైర్యంగా ఉంటారంటే దేవుడు వారికి తోడుగా ఉంటారు. క్రైస్తవులు సహజంగా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వస్తాయో, శ్రమ మీద శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, లేకపోతే భర్తతో సమస్యలు, భార్యతో సమస్యలు, పిల్లలతో సమస్యలు, లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. 99.9% ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తోడుకుంటాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ధైర్యంగా ఉంటాం. అందుకే వాళ్ళు ఎలా ఉంటారండి? ధైర్యంగా ఉంటాం. మరి ఆ ధైర్యం నీకు ఉందా? కావాలా మేము ధైర్యం పెట్టు పోయినా శ్రమ పడుతున్నాం, మేము ఇరికింపబడం. ఏమంటున్నాండి? శ్రమలో ఉన్నాం కానీ ఇరికింపబడట, అపాయంలో ఉన్నారట కానీ దేవుడు ఉపాయం ఇచ్చి తప్పించేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉపాయం ఆలోచన చెప్తాడు. అదనని ఉపాయం లేని వారము తరమబడుచున్నాను, దిక్కు లేని కాదు. దేవుడు ఏంటండి? దేవుడు మనకు దిక్కే అన్నాడు. అలా దేవుడు ఎవరండి? దిక్కు అంతే. ప్రియమైన దేవుడు. కాబట్టి తినాలా, మనం దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించే వారము. కొన్నిసార్లు పడద్రోయబడతాం కానీ మన ఆత్మ నశించదు. మన ప్రాణము దేవుని యందున్న జీవపు మూటలో కట్టబడదు. ప్రియమైన దేవా, అందుకే మేము అధైర్యపడం. కావున మేము అధైర్యపడమని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రియమైన దేవా, దేవుని జీవం మాలో ఉంది కాబట్టి మేము అధైర్యపడం. దేవుడు మా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు కాబట్టి మేము అధైర్యపడం. ఏమంటాడు? విశ్వాసం ఉంచితే అధైర్యపడం. ప్రియమైన దేవుడా, ప్రార్థనకు దేవుడు జవాబిస్తే అధైర్యపడం. దేవునితో సహవాసం చేస్తే అధైర్యపడం. అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యం 4:13 అపోస్తలుల కార్యం 4:13 చూడండి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు ఉద్దిరని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని చూస్తారు. హల్లెలూయా. 4:13 అపోస్తలుల కార్యం 4:13 మన ఆ యెరూషలేము పెద్దలు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు ఏంటి ఎంత ధైర్యం? వీళ్ళేం చదువుకోలేదు, వీళ్ళకేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏంటంటే వీళ్ళకి అంత టాలెంట్ లేదు, కానీ వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ధైర్యం ఉంది? వాళ్ళు యేసుతో కూడా ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుతో సహవాసం చేసే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఏముంటుందమ్మా? ధైర్యం ఉంటుంది. దేవునితో సహవాసం చేయకపోతే పిరికాత్మ వచ్చేస్తాయి. అలా దేవునితో సహవాసం ఇట్లా సరిగ్గా ప్రార్థన చేసుకోవట్లేదు, అందుకే మనం అధైర్యపడుతున్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, కావున మేము అదే ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మా ప్రార్థన జవాబు ఇస్తున్నాడు కాబట్టి మేము అధైర్యపడం. మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవుడు మాకు తోడుకున్నాడు, కావున మేము అధైర్యపడం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఇది నీవు నేను కూడా ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఆఖరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఒకసారి ప్రియమైన ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. మేము 17 వచ్చినాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఆయన ఇన్విజిబుల్ వాటిని చూస్తున్నాడు. అవునా? అదృశ్యమైన వాటిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారండి? దృశ్యమైన వాటిని చూడడం అందరికీ సాధ్యమే, కానీ అదృశ్యమైన వాటిని చూస్తున్నాడట. ఏం చూస్తున్నాడండి? అదృశ్యమైనవి శాశ్వతమైన కింద. అందుకే పౌలు గారు అంటారు, దృశ్యమైనవి అనిత్యము. ఇప్పుడు మనకు కనిపించేవన్నీ టెంపరరీ, ఏదైనా సరే టెంపరరీ, ఏవి శాశ్వతం కాదు. అర్థమండి? ఏది శాశ్వతం కాదు. అర్థమండి? కానీ అదృశ్యమైనవి ఉన్నాయి.
అవి నిత్యమైనవి. దేవుడు అదృశ్యుడు కానీ నిత్యుడు. హల్లెలూయా. అవునా కదండి? పరలోకం అదృశ్యం మనకి, అవునా, కానీ అది నిత్యమైనది. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, అగ్ని చేత కాల్చబడతాడ. మన మూడో ప్రపంచంతో వచ్చిన అదే జరుగుతుందేమో దేవుని వాక్య ప్రకారం. అవునా కానీ భూ ప్రపంచాన్ని నాశనం చేయడానికి, అవునా, ఏంటండి 15 నిమిషాలు పడుతుందా? ఎన్ని నిమిషాలు పడదు? ఇప్పుడు భూ ప్రపంచంలో ఆయుధాలు, అవునా, మన ప్రపంచం లాంటి 450 ప్రపంచాన్ని 15 నిమిషాలు బూడి చేయొచ్చు. ఈ ప్రపంచం లాంటి ప్రపంచాలు 450 పక్క పక్కన పేరిస్తే ఇప్పుడున్న ఆయుధాలన్నింటినీ ఉపయోగిస్తే 15 నిమిషాలు బూడిదైపోతుంది. ఎక్కువసేపు పట్టదు. అర్థమండి? ఎవరికైనా తిక్కరేగింది అనుకోండి, ఒకడో బాంబు వేసి ఇంకోడో బాంబు వేస్తే మొత్తం నష్టం అయిపోతుంది. అన్ని ఆయుధాలు ఉన్నాయి. అర్థమైందండి? మన బైబిల్ చెప్తుంది అంత్య దినాలు యుగాంతంలో భూమి అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఇది అశాశ్వతమైనది. అవునా? భూమి ఆకాశం ఆకాశాన్ని దేవుడు ఈ విశ్వంలో, అవునా, మన రూమ్లో కసువులో మూల తుడిసినట్టు మూల తుడిసేస్తాడు. మన శాశ్వతమైన పరలోక రాజ్యం. హల్లెలూయా. అర్థమైందండి? అదృశ్యమైన వాటిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? ధైర్యంగా ఉంటారు. నువ్వు అదృశ్యమైన వాటిని చూడలేదు, అందుకే భయపడిపోతావు. అవునా? అందుకే అదృశ్యమైన వాటిని చూసే కన్నులు నాకు ప్రభువుని ప్రార్థన చేయాలి. దేని ప్రార్థన చేయాలని? అదృశ్యమైన. ఎలీషా గారి దినాల్లో ఎలీషాను పట్టుకోవడానికి, అవునా, సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తాడు. అవునా? ఎలీషా దాసుడు భయపడిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడి కన్నులు తెరవాలి. వాళ్ళకున్న బలము కంటే మనకు అధికమైన బలము. ఎలీషా చుట్టూ, ఎలీషా పర్వతం చుట్టూ అగ్ని రథాలు, అవునా, దేవుడు దూతలట ఖడ్గం పట్టుకుని కాపలా నిలబడ్డాయట. వీళ్ళ సైన్యం మానవ సైన్యం, అవునా, సిరియా రాజు సైన్యం మానవ సైన్యం, కానీ దేవుని సైన్యము వీరి చుట్టూ ఉంది. అవునా? ఎలీషా దాసుడికి అది కనపడలేదు, అందుకే భయం వేసింది. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో ఆయనకు కూడా, అవునా, కనిపించి అప్పుడు ధైర్యం వచ్చింది. సో మన చుట్టూ దేవుడు తన దూతల్ని కావలి ఉంచి నడిపిస్తాడట. అందుకే మనము ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని ఎవరైతే చూస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రియమైన దేవుడా, నువ్వు అదృశ్యమైన వాటిని చూడలేదు, అవునా, ఇవే చూస్తున్నావు, అవి లేవని బాధపడతావు. ఏంటండి? టెంపరీ చూస్తున్నాము, అవి చూసి అవే లేవని బాధపడిపోతాం. కానీ అదృశ్యమైన వాటిని చూసామనుకోండి మనం భయపడం. నాకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు గల వారి కోసమట దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట. అందుకే పౌలు గారు కిందకు వచ్చాక ఏమంటున్నారు? 18వ వచనం ఒకసారి చూడండి. క్షణమాత్రముండు మా చులకిన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము. శ్రమలు ఉన్నాయి, కానీ మేము పొందబోయే మహిమ చూస్తే ఎంత ఎక్కువ ఉందా అని దాన్ని మొయ్యలేని భారం అయిపోయిందట. ఏమైపోయింది? మొయ్యలేని భారం అయిపోయింది. ఇప్పుడు నీకు 10 లక్షలు అప్పుని అనుకున్నాం, అవునా, రేపు పొద్దున ఎవరో, అవునా, ఏదో లక్ తగిలి, అవునా, మన 1000 కోట్లు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడమో, లేకపోతే లాటరీ తగలడమో, లేకపోతే ఏదో అయింది అనుకోండి, అది పోయగలమా? చెప్పండి. చెప్పను. 10 లక్షలు అప్పు పోయగలం, కానీ 1000 కోట్లు ధనాన్ని పోయినాం. ఏది చెప్పండి మీకు? ఏది అప్పు పోయినా? 10 లక్షలు అప్పు పోయినా పర్లేదు, కానీ 1,00,000 కోట్లు అప్పు డబ్బు మనం ట్యాకిల్ చేయలేం. అందుకే దేవుడు మనకి ఇవ్వట్లేదు. హల్లెలూయా. అవి ఉంటే హార్ట్ అటాక్ చచ్చిపోతాం. చాలా ముఖ్యమా, బలంలో ముఖ్యమా? ఏది ముఖ్యం అండి? హార్ట్ అటాక్ చచ్చిపోతాం అని దేవుడు మనకి ఇవ్వట్లా. అవునా? నువ్వు కనుక భారం మోస్తానని నువ్వు దేవుడు చెప్తే నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నమ్మలేదు, అందుకే దేవుడు మనకి ఇవ్వట్లా. ఒక ఇస్తే ఎక్కడ గర్విస్తామో, అందుకే దేవుడు ఇవ్వట్లా. అర్థమవుతుంది? ఇచ్చేవాడు అనుకోండి, దేవుడు ఇచ్చేది పొరపాటు మనకి బోల్డ్ డబ్బులు ఇచ్చేది అనుకోండి, ఏం చేస్తాం? గర్విస్తాం. మాట మారిపోద్ది, నరక మారిపోద్ది, అవునా, మనిషిలో మారిపోతాం. అందుకే దేవుడు మనకి ఇవ్వట్లేదు. ఆయన కృపగలవాడు కాబట్టి, అందుకే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వలేదా? దేవా మీకు వందనాలుగా, ఇచ్చింటే నేను ఇలా ఉన్నాను ప్రభా, ఇచ్చింటే నేను ఇలా ఉన్నాను ప్రభా, ఇవ్వకు మేలు చేసి. హల్లెలూయా. ఇచ్చి నేను పాడడం కంటే, అవునా,
ఇవ్వకుండా బాగుండి దేవుడి రాజ్యానికి వెళ్ళడం మంచిది. అవునా కానీ కొన్నిసార్లు అప్పజేయం కూడా ఆశీర్వాదమే. అందుకే అంటారు ఏంటండి, అప్పజేయం కూడా ఆశీర్వాదమే. అర్థమని దేవుడు ఇవ్వలేదా, ఏమో మీకు తెలుస్తాడా, ఇస్తే నేను గర్విస్తాను, అందుకే నేను ఇవ్వలేదు ప్రభా అని దేవుని స్తుతించిన రోజులు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కోసారి ప్రార్థన కూడా చేసి ప్రభా మీరు ఏమైపోతామో ఇచ్చినా నేను గర్వించను ప్రభా అని దేవుడికి మాట ఇచ్చాను. ఏమిచ్చానని, మీరు ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏది ఇచ్చినా, పరిస్థితులు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, కుటుంబం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా నేను గర్వించను ప్రభా, ఇది మీ కృప. ఏమంటాను, ఇది మీ కృప ప్రభా అని మిమ్మల్ని ఘనపరుస్తారు ప్రభా, కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభా, నన్ను దీవించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. అలా మాటిస్తారా, మాటిస్తే ఇస్తాడు. హల్లెలూయా. ఏమివ్వాలి, మాట ఇవ్వాలి. అవునా, అందుకే శ్రమలు, అవునా, చుల్లకన శ్రమలు, కానీ మన కోసం దాచిపడడం మేలు గొప్పది. దాన్ని మొయ్యలే కూడా, అవునా, మొయ్యలేనంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఉన్నది, మీరు నమ్మండి. నమ్ముతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన, అందుకే అవి ఈ లోకంలోనే ఉంటే మనం ఎక్కడో చెడిపోతాం. కాబట్టి దేవుడు అందుకే పరలోకం స్టోర్ చేస్తున్నాడు. ఎక్కడ స్టోర్ చేస్తున్నాడు? పరలోకంలో స్టోర్ చేస్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలకి చిన్నప్పుడు 100 రూపాయలు కూడా ఇచ్చి, అవునా, ఏంటి బజారుకి పంపించాం. కొంచెం పెద్ద అయ్యాక 500 ఇస్తాం, ఇంకొంచెం పెద్ద అయ్యాక ఎంత ఇస్తాం. అవునా కదండి? అలాగే ఆత్మీయ జీవితంలో చిన్నవాళ్ళు కాబట్టి దేవుడు కొంచెం ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అదొకటి. మిగిలినది ఆయన మన పిల్లలకి బ్యాంకులో డిపాజిట్ వేసినట్టు, దాచినట్టు పరలోకంలో డిపాజిట్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద అయ్యాక అప్పుడు దేవుడు కొంచెం ఇక్కడ ఇస్తాడు, అక్కడికి వెళ్ళాక ఇంకా ఇస్తాడు. హల్లెలూయా. అందుకే పరలోకంలో మన కోసం ఏంటండి, నిత్యమైన మహిమ ఉంది. ఏ మహిమ ఉంది? నిత్యమైన మహిమ ఉంది. మనం దేవుడు ఎంత దీవించినా 1% కంటే ఎక్కువ కాదు. ఎంతో బాగా దీవించిన వాళ్ళు కూడా దేవుడు 1%, 2% దీవించాడు అంతే. అలా అస్సలు దీవెనలు పరలోకంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? పరలోకంలో. అందుకే ఆ దీవెనలు ఉన్నాయి కాబట్టి మేము అధైర్యపడం. ఏమన్నాడు? ఆ దీవెనలు ఉన్నాయి కాబట్టి అధైర్యపడాలండి అంతే. సపోజ్ మన దగ్గర డబ్బులు లేవండి, బ్యాంకులో 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి, ఇవాళ 100 రూపాయలు లేవు, మనం అధైర్యపడతామా? చెప్పండి అమ్మా. అధైర్యపడం. ఇప్పుడు జేబులో రూపాయలు లేకపోయినా బ్యాంకులో ఉన్నాయి అనుకోండి, అధైర్యపడం. అది ఎక్కడ లేవు అనుకోండి, ఎలాగైనా కంగారు పడతాం. అవునా? అందుకే మనకి, అవునా, నిత్యమైన మహిమ ఉంది కాబట్టి మనం అధైర్యపడం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని పౌలు గారు ఏమంటారు? కావున మేము అధైర్యపడం. అంతే. కంక్లూజన్కి వచ్చాడు. కావున మేము అధైర్యపడం. ఇప్పుడు చెప్పండి. విశ్వాసం ఉంచాం కాబట్టి అధైర్యపడం, క్షమింపబడ్డాం కాబట్టి అధైర్యపడ్డాం, కనికరింపబడ్డాం కాబట్టి అధైర్యపడం, ఆశీర్వదించబడ్డాం కాబట్టి అధైర్యపడం, శ్రమలో దేవుడు తోడైనాడు కాబట్టి అధైర్యపడం, నిరీక్షణ ఉంది కాబట్టి అధైర్యపడం, పరిశుద్ధంగా జీవిస్తుంది కాబట్టి అధైర్యపడం, అవునా, నిష్కపటంగా ఉన్నాం కాబట్టి అధైర్యపడం, అవునా, దేవుని ఆత్మతో నింపబడ్డాం కాబట్టి అధైర్యపడం, మహిమలో ప్రవేశిస్తామన్న నిరీక్షణ ఉంది కాబట్టి అధైర్యపడం, అవునా, నిత్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం కాబట్టి మేము అధైర్యపడం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఎన్ని శ్రమలు వచ్చినా భయపడే ఉంటాడు. అవునా? ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే పరిశ్రమ చేసుకో, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని పరిశ్రమ చేసుకో. అవునా? నీ ప్రవర్తన పరిశ్రమ చేసుకో. అప్పుడు నిన్ను దేవుడు ధైర్యపరుస్తాడు. అప్పుడు నువ్వు కూడా చెప్తావు. ఇందాక బ్రదర్ చదివించాడు 27వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను భయపడను. నా ముందు యుద్ధము రేగినను, దండు దిగినను, దీనిలో నేను ధైర్యము విడవను అంటున్నాడు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాడు. దేవుని వాగ్దానం ఉన్నాయి కాబట్టి మేము అధైర్యపడము. హల్లెలూయా. అవునా? అందుకనే నరమాత్రుడు నాకు ఏమి చేయగలని మంచి ధైర్యంతో చెప్పాలి. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ధైర్యంతో ఉండేవాళ్ళ గొప్ప ప్రతిఫలం పొందుకుంటారట. ఆ మాట కూడా చదువుతుని ముగించుకున్నాం. ఇబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం నాతో పాటు చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా
బహుమానం కలుగును. హల్లెలూయా. అది కాబట్టి, అవునా, కావున ఇందాక విన్నాం. ఇప్పుడేంటి? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహము స్థిరముగా చేపడితే ఆ బహుమానం ఏంటి? దేవుడే మన మధ్యకి వచ్చి నివసిస్తాడు. ఎవరు వచ్చి నివసిస్తాడండి? దేవుడే. ఎబ్రీ 3 చూడండి, ఎబ్రీ 3:6 వచనం. నాతో పాటు చెప్పండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. దేవుడు దేవాలయాల్లో ఉండడు, ఎక్కడ ఉండడు, మన మధ్యనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? మనమే ఆయన ఇల్లు. అవునా? నువ్వు ధైర్యంగా ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే, సంతోషంగా ఉత్సాహంగా ఉంటే దేవుని ఇల్లుగా మారిపోతాం. ఎలా మారిపోతాం? దేవుని ఇల్లు. మన హృదయము, మన గృహము, మన శరీరము దేవుని ఇల్లుగా మారిపోతాం. హల్లెలూయా. ధైర్యం లేకపోతే దేవుడు అక్కడ రాడు. దేవుని నమ్మితే ధైర్యం వస్తుంది, ధైర్యం లాగానే దేవుడు వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలో విన్నారా? అందుకనే చిన్న వాటికి అనవసరమైన భయపడకండి. అవునా? వచ్చింది కొన్నిసార్లు, కానీ వెంటనే ప్రార్థన చేసుకోవాలి. అవునా? మన పాస్టర్ గారికి బాధ పరిస్థితి వచ్చింది, నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ధైర్యపరుస్తాడు. ఏం చేస్తాడండి? ధైర్యపరుస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటే ధైర్యం, వాక్యం చదివితే ధైర్యం, విశ్వాసం ఉంచితే ధైర్యం, అవునా, దేవుడితో సహవాసం చేస్తే ధైర్యం, దేవుని ఆత్మతో నింపబడితే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నేను ఆఖరి వరకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరణం వచ్చిన ఏమొచ్చినండి? మరణమైన మధురముగా ఎంచుకుంది. ఆ పాట ఉంటుంది ప్రియుడా నా యేసు, అందులో చరణం కదా, మరణమైనను ధైర్యంగా ఎదుర్కొన్నాం. మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మహిమలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. నిరీక్షణ మనకి ప్రభువును కనులారా చూడబోతున్న నిరీక్షణ ఉంది. హల్లెలూయా. అందుకే ధైర్యంగా జీవించాలి. తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి.